తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జయకు మెరుగైన వైద్యం అందించేందుకు లండన్ నుంచి ప్రత్యేక వైద్య నిపుణులను రప్పించారు. క్రిటికల్ కేర్ లో ఉన్న పేషెంట్స్ కు వైద్యం చేయడంలో విశేషమైన అనుభవం ఉన్న డాక్టర్ రిచర్డ్ జాన్ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. మరోవైపు అపోలో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అపోలో పరిసరాల్లో 1000 మంది పోలీసులను మోహరించారు. జయ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ చెన్నై నుంచి అందిస్తారు. దినకర్, ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని చెప్తున్నారు? అలాగే రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. నిన్నటి వరకు మామూలు ఫీవరే అని చెప్తూ ఉన్నారు, కానీ లండన్ నుంచి ఈ రోజు వైద్యుడు వచ్చారు వైద్యం చేయడానికి. అసలు ఏం జరుగుతోంది అక్కడ? గత 10 రోజులుగా చెన్నైలో కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ మొత్తం ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మ ఆరోగ్యం సంబంధించి అటు అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు అలాగే నేతలు కూడా ఎక్కువగా కలవరపడుతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం నేనైతే హాస్పిటల్ దగ్గర ఉన్నాను. మనకు అందుతున్న సమాచారం మేరకు లండన్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక స్పెషలిస్ట్ ద్వారా అమ్మకు ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. దాదాపు 10 రోజుల నుంచి అమ్మకు జయలలితకు సేవలు డాక్టర్లు ప్రత్యేకమైనటువంటి వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ఇంకా కోలుకుంటున్నారని కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అయితే గత 2 రోజుల నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్ రాకపోవడంతో దీనికి సంబంధించి కూడా కొద్దిగా గందరగోళం నెలకొన్నమాట వాస్తవమే అని చెప్పవచ్చు. దీంతో కొన్ని పుకార్లు కూడా రావడం జరిగింది. అయితే ఆ పుకార్లను ఎవరు కూడా బలంగా నమ్మవద్దని చెప్పి ఆ పుకార్లను వ్యాపింప చేసే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా తమిళనాడు పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం అమ్మ ఆరోగ్యానికి సంబంధించి ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే ఆలోచనలో ఈ అపోలో హాస్పిటల్ డాక్టర్లు ఉన్నారని చెప్పవచ్చు. సో ఓవరాల్ గా చూస్తే ఒక 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ సస్పెన్స్ ఇంకా కూడా ఒక 1 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికార నాయకులు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతినిధులతో కూడా మాట్లాడడం జరిగింది. అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది, అయితే పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి సో ప్రస్తుతానికి ఇంకా లోపల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనే ఉన్నారని కూడా ఛానల్ సంబంధించిన ప్రతినిధులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దినకర్, ఉన్నట్టుండి 1000 మంది పోలీసుల్ని మోహరించడానికి కారణం ఏంటి? అంటే గత 2 రోజులుగా వచ్చినటువంటి పుకార్లు ఏదైనా ఉధృతమై ఏదైనా జరిగితే కొద్దిగా తమిళనాడులో కొద్దిగా టెన్షన్ నెలకొనే అవకాశం ఉందని చెప్పి కూడా తమిళనాడు ప్రభుత్వం భావించడం జరిగింది. అందులో భాగంగానే డీజీపీ ఆధ్వర్యం నేతృత్వంలో ఒక సపరేట్ గా దీనిపైన కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా హాస్పిటల్ దగ్గర కానీ, ఆ తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గర కానీ, సెక్రటరియట్ దగ్గర కానీ, అలాగే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల కార్యాలయాల దగ్గర కూడా కొద్దిగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అపోలో ఆసుపత్రి భద్రత మాత్రం కూడా పోలీసులు భారీగా మోహరించారని కూడా మనకున్నటువంటి మనం చూడవచ్చు ఇక్కడ విజువల్స్ లో. అయితే ఎందుకంటే దీనికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతంలో అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు ఉండడం, ఎక్కువగా సిటీలో కూడా అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలవడంతో సో ఇక్కడికి ఒకసారిగా ఏదైనా గత 3 రోజులుగా వస్తున్నటువంటి పుకార్ల మూలంగా ఎవరైనా ఆవేశపడి ఏదైనా చేస్తారని దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న మాట అయినా కావచ్చు, లేకపోతే లోపల నుంచి ఉన్నటువంటి సమాచారం అయినా కూడా కావచ్చు, ఏంటంటే అమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది, ఖచ్చితంగా ఆవిడ కోలుకుంటారని చెప్పి గత 4 రోజులుగా చెప్తున్నటువంటి సమాచారంగా మనకి ఇస్తున్నారు. అయితే దినకర్, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పుకార్లు ఇంకా ఎక్కువ స్థాయిలో వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ పుకార్లను బ్రేక్ చేస్తూ ఈ రోజు ఏదైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసే కార్యక్రమంలో ఉన్నారా? అదే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం. సంబంధించిన ఐఎన్టీఆర్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు ఈ రోజు అపోలో హాస్పిటల్ సంబంధించిన అధికారులు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అలాగే ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి డిఎంకే నేత కరుణానిధి కూడా అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంతో పాటు లోపల పరిస్థితి ఏమున్నది ఒక ఫోటోగ్రాఫ్స్ గా రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం నడుస్తుంది అని ఒకవైపు చెప్తున్నారు, కానీ అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇవ్వడంలో కూడా ఎందుకు విఫలమవుతున్నారని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా పట్టాణి మొక్కలు కచ్చి పిఎంకే పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో రామదాస్ లోపల జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా వీడియోగా ప్రజలకు అందిస్తే ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు. అలాగే దాంతో పాటు కూడా మొత్తం స్టేట్ అంతా అలజడి కాకుండా ఉంటుందని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి ఏదైనా వ్యవహారం బయటకు రావాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా అడగడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ వర్షన్ కూడా ఉంది.
ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాకు సంబంధించిన వ్యక్తి ఆరోగ్య వ్యక్తికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు విడుదల చేస్తే ఇంకా ప్రజలు టెన్షన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కనుక పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత డైరెక్ట్ ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా చెప్తామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ అదే హాస్పిటల్ సంబంధించిన అధికారులు కూడా అధికార ప్రతినిధులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ దినకర్.